వెల్కమ్ టు మై ఛానల్. మనము ఇంతవరకు చాలా ప్లేసెస్ చూసాం కదా. ఇప్పుడు రోడ్ ట్రిప్కి వెళ్తున్నాము. ఈ రోడ్ ట్రిప్ కూడా మనకి జనరల్లీ టూరిజమ్స్లో సౌత్ కేరళ తీసుకెళ్తారు, కానీ ఇప్పుడు ఈ రోడ్ ట్రిప్లో నేను మిమ్మల్ని నార్త్ కేరళ తీసుకెళ్ళబోతున్నాను. నార్త్ కేరళలోని కోజికోడ్, కాలికట్ ఏరియా సైడ్ వెళ్తున్నామండి మేము ఈ రోడ్ ట్రిప్లో. అండ్ మా ఆయన నాకు ఏదో ఒక సర్ప్రైజ్ ఇస్తా అన్నారు, ఒక ప్లేస్ చూపిస్తా అన్నారు. సో నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను మా బాబు పొద్దున్నే లేచి రెడీ అయిపోయాము, ఇంకా బయలుదేరడమే లేట్. పదండి, మీకు మా రోడ్ ట్రిప్లో జరిగిన విశేషాలు అండ్ మా ఆయన నాకు ఇచ్చిన సర్ప్రైజ్ ఏంటో చూపిస్తాను. లంచ్ కోసం మేము ప్రస్తుతానికి ఆగామండి. ఇది ది రావీస్ అనే ప్లేస్, ఇది కాలికట్ దగ్గరలో. ఈ ప్రాపర్టీ కూడా చాలా బాగుంటుందండి. ఈ హోటల్, దీంట్లో చాలా టైప్స్ ఆఫ్ రూమ్స్ ఉన్నాయి. దీంట్లో మనకి కెనోయింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇది అరౌండ్ 9 acres ఆఫ్ ప్రాపర్టీ. చూడండి ఎంత బాగుందో సరౌండింగ్స్ అదంతా. ఈవెన్ ఎంట్రన్స్లో కూడా చూసారా మర్రి చెట్టు ఎంత బాగా ఉందో. ఎంట్రన్స్లో ఇక్కడ కనిపిస్తుందా, అదేంటో అర్థమైందా? బోట్ అండి అది. ఎంట్రన్స్లో ఆ కేరళ ట్రెడిషనల్ లుక్ కోసం ఆ బోట్ని పెట్టారు. అండ్ బోట్ ఒక్కటే అనుకున్నాను నేను, లోపలికి వెళ్ళి చూస్తే ఆ బోట్ని ఇంకా బాగా డెకరేట్ చేసి ఉంది. చూసారా, ఇదేమో వైట్ జీరా అంట, ఇదేమో మన డ్రై జింజర్ ఎండిపోయిన అల్లం, ఇదేమో లవంగా లేదు, ఇది ఇలాచి. బోట్ నుంచి లెఫ్ట్ సైడ్కి కూడా చూసారా లుక్ ఎంత బాగుందో. అంతా ఇక్కడ వాళ్ళు ఈ ట్రెడిషనల్ కేరళది చూపించాలి అని చాలా ట్రై చేస్తుంటారు. నిజంగా చాలా బాగుంటుంది కూడా. బోట్ నుంచి మనం బయటకు చూస్తే ఇలా కనిపిస్తుందండి వ్యూ. ఇందాక నేను ఫోటో దిగాను కదా ఆ బనియన్ ట్రీ, ఆ మర్రి చెట్టు దగ్గర, అది. పదండి ఇప్పుడు బోట్ నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ ఏముందో చూపిస్తాను మీకు. ఇటు లెఫ్ట్ చూస్తే మీరు ఇందాక చూసినట్టు ఉన్నారు, ఆ ఎలిఫెంట్కి డెకరేట్ చేసే ఐటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ల్యాంప్ ప్రతి దగ్గర యూస్ చేస్తారండి, అదిగోండి ఆ పెద్ద ల్యాంప్. అండ్ ఇక్కడ వాల్ ఆర్ట్ చూసారా, మ్యూరల్ ఆర్ట్ చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. నేను ఇక్కడే చాలాసేపు ఎంజాయ్ చేశాను. మొత్తం అది మ్యూరల్ ఆర్ట్ మొత్తము వుడ్తో చేశారండి, నిజం అది మొత్తం వుడ్తో చేశారు. అండ్ ఈ పెయింటింగ్ కూడా చాలా బాగుంది, ఏదో నిజంగానే అన్నట్టుగా అనిపించింది నాకైతే. అది చిన్న చిన్న పీసెస్ ఆఫ్ వుడ్స్ చూసారా, అది కోకోనట్ ట్రీ లాగా ప్రతి దగ్గర షేడ్స్ ఆఫ్ వుడ్ తీసుకొని అలా తయారు చేశారండి గోడ మీద పెట్టి. దీన్ని మ్యూరల్ ఆర్ట్ అంటారంట. చాలా బాగుంది. ఇటు లెఫ్ట్లో ఏమో మనకి షాపింగ్ చేయడానికి ఉందండి, ఇది గిఫ్ట్ షాప్. ఇంకా బోట్కి అటువైపు వెళ్తే మనకి యాక్చువల్లీ మొత్తం ప్రాపర్టీ అంతా కనిపిస్తుంది. అవి రూమ్స్, గెస్ట్ రూమ్స్ అండ్ కింద వాటర్తో. ఈ పాతకాలం రోజుల్లో కేరళ ఎలా ఉండేది, వాళ్ళ వరండా, వాళ్ళ కోర్ట్యార్డ్ అవన్నీ చూపించాలి అన్నట్టుగా తయారు చేశారంట. ఆర్కిటెక్ట్ మొత్తం అలా డిజైన్ చేశారంట. ఇది చాలా బాగుంది కదండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ ప్లేస్లో. కనిపిస్తున్నాయి అక్కడ కుండలతో ఎలా బాగా డెకరేట్ చేశారో. మేము నెక్స్ట్ ఈ హోటల్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఇది కేరళీయం అనే రెస్టారెంట్ అండి. దీంట్లో కేరళ స్పెషల్ వంటకాలు కానీ మనకి ఇంటర్నేషనల్ కుజిన్స్ కానీ చాలా బాగుంటాయి అంట. మా ఆయన నాకు స్పెషల్గా చెప్పి మరి ఇది నీకు స్పెషల్ సర్ప్రైజ్ అని తీసుకెళ్లారు. చాలా రోజుల తర్వాత మేము అసలు బయట ఫుడ్ తింటున్నామండి. అసలు కోవిడ్ వల్ల మేము బయట ఫుడ్ ఆర్డర్ చేయడం కూడా మానేసాము. ఇది రెస్టారెంట్ నుంచి వ్యూ అండి, చలియేరు రివర్ అంట. ఇది పక్క నుంచి చాలా చల్లటి గాలి కూడా వస్తూ ఉంది. మొత్తం కొబ్బరి తోటలానే ఉందండి, అసలు మొత్తం కొబ్బరి చెట్లే ఎటు చూసినా కూడా.
లోపల డైనింగ్ కూడా ఉందండి. కానీ మాకు ఈ రివర్ సైడ్ వ్యూ బాగా నచ్చి మేము రివర్ సైడ్ వ్యూనే ఆప్ట్ చేసుకొని ఇక్కడే కూర్చొని ఉన్నాము. మేము కూర్చున్న కాసేపటికి మాకు ఒక సర్ప్రైజ్ కవర్ ఒకటి తెచ్చి ఇచ్చారు. ఆ కవర్ ఏంటో అని ఓపెన్ చేసి చూస్తే ఏముంటుందో గెస్ చేయండి. ఆ కవర్ ఇదిగోండి, ఇదే ఆ కవర్. ఓపెన్ చేస్తున్నాను. ఆ కవర్లో మాకు ఇచ్చింది ప్లేట్స్ అండ్ స్పూన్స్, సాల్ట్ అండ్ పెప్పర్ అండి. కోవిడ్ రూల్స్ ఇక్కడ హోటల్ బాగా ఫాలో అవుతున్నారు. నేను మా అబ్బాయి రెడీ తినడానికి. ఇదిగోండి మా సలాడ్ అండ్ మేము ఆర్డర్ చేసుకున్న స్పెషల్ ఐటెం పాస్తా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత పాస్తా ఆర్డర్ చేసుకున్నానండి. చాలా టేస్టీగా కూడా చేశారు చెఫ్. అండ్ నెక్స్ట్ మా ఆయన నాకు చూపిస్తా అన్న సర్ప్రైజ్ ఏంటో ఇంకాసేపట్లో తెలుస్తుంది. ఇక్కడ గమనించారో లేదో మీరు, ప్రతి ఇంటికి పైన పెంకులు కానీ రేకులు కానీ ఉంటాయి. చిన్న ఇల్లు అనే కాదు, పెద్ద ఇంటికి కూడా అలానే పెడతారు. ఎందుకంటే ఇక్కడ వానలు ఎండలు చాలా ఎక్కువ. ఆ వానలకి ఎండలకి కాపాడుకోవడానికి కోసమని యూస్ చేస్తారండి. అండ్ నెక్స్ట్ మేము వెళ్ళిన ప్లేసెస్ బీచ్ కండి, సన్సెట్ చూడడానికి. కేరళలో సన్సెట్ బీచ్ టైం అసలు చాలా బాగుంటుంది. ఆ అలలు, గాలి, సన్సెట్ అసలు మంచి కాంబినేషన్. మేమైతే ఇక్కడ వేడివేడి టీ తాగుతూ బాగా ఎంజాయ్ చేసాము. మా బాబు కూడా చూసారా ఎంత ప్రశాంతంగా చూస్తున్నాడో. నేచర్కి ఆ పవర్.